ఓకే, ఇక్కడ కిషోర్ పురెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఒక మైండ్ గేమ్ అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ ఏమో కోర్టు ఇచ్చేస్తుంది, ఎన్నికలు వచ్చేస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో ఎన్నికలు రావు, ఇది అయ్యేది కాదు, అదే వ్యవస్థ, అదే రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. ఈ ఒక్క విషయమే కాదు కిషోర్ గారు, మనకి చాలా రాజకీయంగా మనం గమనిస్తే గతంలో లాగా ఇండిపెండెంట్గా గెలవటం అనేది దాదాపు పోయింది. చాలా పార్టీ గుర్తు మీదే, ఏ పార్టీ అయినా, అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా ప్రజలు ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ సింబల్ లేకుండా ప్రజలు మద్దతు ఇవ్వట్ల. పార్టీలుగానే ప్రజలు రాజకీయాన్ని చూస్తున్నారు, ఇది వాస్తవం. ఈ నేపథ్యంలో స్పీకర్లు ఈ ఒక్క నిర్ణయం కాదు, చాలా రాష్ట్రాల్లో పార్టీలు కాసే పక్క పెడతాం కిషోర్ గారు. మీ పార్టీ స్పీకర్ చేశారా, ఇంకొక పార్టీ తరపున చేశారా పక్క పెడితే, హౌస్ నుంచి సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే ఈ యాంటీ డిఫెక్షన్ని ఉపయోగించడంలో కానీ, రాజీనామాలను ఆమోదించడంలో కానీ రకరకాల అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ విచక్షణాధికారాల పేరుతో. ఇది మీరు బాధితులుగా ఉంటే మీరు ఖండిస్తారు, లేకపోతే మీరు దానివల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు అయితే మనం దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇంకోరు దానికి స్పీకర్ గారు, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినట్టు స్పీకర్ గారికి చాలా పనులు ఉండవు కదా, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. ప్రశ్నించడానికి సుప్రీంకోర్టు కూడా అవకాశం లేకుండా ఉన్నది, వాస్తవం అది. ముఖ్యమంత్రి గారు దాన్ని బాగా స్పష్టంగా వేలెత్తి చూపించారు, ఇది సిస్టమ్ ఇలా ఉంది అని. నేను అడుగుతున్న కిషోర్ గారు, జాతీయ స్థాయిలో మీది ఒక సైద్ధాంతిక పునాదన్న పార్టీ అని చెప్పుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఏ మాట మాట చెప్పుకోవాలి, మీరు రాజీనామా చేయించే మళ్ళీ పోటీ చేయించిన సందర్భాలు ఆ ఒక్క విషయంలో ఎమ్మెల్యేలుగా. కొన్ని చోట్ల అసలు మీరు పార్టీలు కలిపేసుకున్నారు, అసలు మీరు సింగిల్ లార్జెస్ట్ కాకపోయినా మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. గందరగోళాలు చాలా ఉన్నాయి, నేను లేవంట్లా. అసలు పార్టీల గుర్తులు మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ ఎగ్జాంపుల్స్, చాలా వర్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నమాట వాస్తవం. అయితే అసలు దీని మీద ఎందుకు పార్లమెంటులో స్పీకర్ల అధికారాల మీద ఒక లోతైన చర్చ 10 ఏళ్ళు దాటిపోయింది కిషోర్ గారు, మీరు అధికారంలోకి వచ్చి, వాళ్ళు కొత్తగా కాదు. ఎందుకని దీన్ని అసలు టేకప్ చేయట్లేదు? దీనికి ఒక పరిష్కారం చూపించకపోతే ఈ జాడ్యం దేశం అంతా పాకదా? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే నాగేందర్ గారికి, మానవతరాయ్ గారికి, వీరయ్య గారికి, మన హెచ్ఎండి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మీరు సరే, ఇప్పుడు పార్టీలకు అతీతంగానే మాట్లాడతా కొంచెం సేపు. అంటే కొంచెం సూటిపోటు మాటలు అక్కడ ఇక్కడ అన్నా, వాటి మీద వివిధ అభిప్రాయాలు ఉన్నా కూడా ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు అయితే అవి పక్కకు పెట్టండి. ఇప్పుడు నేను అనుకోవడం అయితే, మీరు అన్నట్లుగా ఇప్పుడు స్పీకర్లకు అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కోఈక్వల్ బ్రాంచ్ కదా, అంటే లెజిస్లేచర్, దాని తర్వాత జ్యుడిషియరీ. సరే, వారి పరిధిలోకి వెళ్ళి ఈ రోజు కొత్తగా కయ్యం పెట్టుకోవడానికి వారు రెడీగా లేరు. రైట్, ఒక స్పీకర్ గారికి ఆదేశించడమే కానివ్వండి, లేకపోతే అక్కడ రాజ్యసభ చైర్మనే కావచ్చు, లేకపోతే ఇక్కడ లోక్సభ స్పీకర్ కావచ్చు, లోక్సభ స్పీకర్ కావచ్చు, ఇక్కడ కౌన్సిల్ చైర్మన్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వారిని ఇది చేద్దామన్న దృక్పథం అయితే లేదు. వారు అందుకనే నిన్న అంతా మాట్లాడారు కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాము అన్నది ఒక భావన అయితే, ఫ్రస్ట్రేషన్ అయితే వ్యక్తపరచారు. రెండోది ఏంటంటే, అసలు ఈ కేసు ఎంత సమయం ఇవ్వాలి, స్పీకర్ పరిధి ఏంటి, అధికారాలు ఏంటి అనేది. ఎందుకంటే ఎక్కడ ఏదైనా కానీ ఫైనల్ గా పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలైనా కానీ రాజ్యాంగ సవరణలనే అయినా కానీ, అంతకుముందు ఎన్జాక్ ఉండేది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, దాన్ని కూడా కొట్టేశారు. సో పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలను కూడా కొట్టేశారు చేయబట్టి, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉంది చేయబట్టి, ఆ అస్త్రము వాడాలా వద్దా అన్న దాని మీదే నేను కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఒక కేసు పెండింగ్ ఉందండి. ఇట్లాంటి కేసులన్నీ కూడా అక్కడికే చేరుతున్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒకవేళ ఒక తీర్పు ఇచ్చినట్లయితే అది ఏ విధంగానే కావచ్చు, ఏముంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. న్యాయాన్ని డిలే చేస్తే, మీరు కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఈ స్పీకర్ల విచక్షణాధికారాల మీద ఒక కేసు ఆల్రెడీ ఉన్నదా పెండింగ్ లో? ఉంది. ఎందుకంటే నాగాలాండ్ లో ఇప్పటివరకు స్పెసిఫిక్ కేసులు కాదు సార్, మొత్తంగా అసలు స్పెసిఫిక్ కేసు కాదు. స్పెసిఫిక్ కేసులన్నీ చిన్న కోర్టులన్నీ డీల్ చేస్తాయి, హైకోర్టులు, లేకపోతే సింగిల్ జడ్జి బెంచ్లు, లేకపోతే మల్టిపుల్ జడ్జి బెంచ్లు, ఇట్లా ఇవన్నీ మాట్లాడక. కానీ ఎక్కడైతే రాజ్యాంగబద్ధమైన విషయం వచ్చిందో అది ఎస్కలేట్ అవుతూ పోయింది, సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్. సో ఇప్పుడు ఏమైందంటే ఇది పరిస్థితి అండి. ఈ రోజు వారు ఏం చేయలేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పట్లో ఇది అక్కడ భరోసా ఏంటి అని అంటే, మీకు ఒక విషయం, ఇప్పుడు రాజ్యాంగం మొత్తము రాజ్యాంగ బద్ధంగా పాస్ చేసిన చట్టాలనే, రాజ్యాంగ సవరణలనే కొట్టేసే అధికారం ఉన్న సుప్రీంకోర్టు కూడా
ఇంత త్వరగా యాక్ట్ చెయ్యదు కదా అని చెప్పి ఒక తెప్పిపొడుపు అక్కడ కూడా ఉంది. అంటే కోర్టులే ఫాస్ట్ గా యాక్ట్ చేసినా గానీ ఇదంతా ఇంత ధైర్యంగా అనలేం కదా మనం. ఒక పాయింట్ జస్ట్ అంతే, నేను ఎవరిని ఏమీ తప్పుపట్టలేదు. ఈ 2 నిమిషాలు మాత్రం పార్టీలకు అతీతంగా మాట్లాడతానని చెప్పాను.